నువ్వు దేనికి ఎడిక్ట్ అయిపోయి ఉన్నావో నాకు తెలియదు, ఏ బలహీనతలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఆ బలహీనతను కలగజేసింది పక్క సాతానే. ఆ లోపములో ఆ బలహీనతలు నిన్నుంచి అణిచివేస్తున్నది దయ్యమే. కాబట్టి నువ్వు అందులో ఉండిపోవడం దేవుని చిత్తం కాదు. లేచి నీ మట్టుకు నీవే దాన్ని ఎదిరించాలి. నన్ను ప్రార్థన చేయనివ్వకుండా చేస్తున్న దురాత్మ యేసు నామములో నేను గద్దిస్తున్నాను అన్నారు. వాక్యము చదవకుండా నన్ను చేస్తున్న దురాత్మ యేసు నామములో నేను గద్దిస్తున్నాను. సహోదరుల మీద ప్రేమ లేకుండా చేస్తున్న దురాత్మ యేసు నామములో నేను గద్దిస్తున్నాను. నేను బలహీనుని కదా, నాకు పరిశుద్ధత లేదు కదా, అంత భక్తి లేదు కదా అని అంటే దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్. యూ హ్యావ్ అథారిటీ. ఇక్కడ బలం గురించి మాట్లాడటం లేదు. వాడికి బలం ఉంటే నీకేముందని ప్రభు వాక్యం చెబుతుంది? అధికారము. ద అథారిటీ ఈజ్ బియాండ్ పవర్. బలానికి మించినది అధికారం. రాజకీయ నాయకుడు నన్ను ఫిల్టీ పట్టుకొని జైల్లోకి లాక్కెళ్ళగలడు ఒక పోలీస్ ఆఫీసర్. వాడి దగ్గర కోట్లు ఉండొచ్చు, కోట్లు 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 ఉండొచ్చు, కానీ పోలీస్ ఆఫీసర్ దేవుంది. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 1000 కోట్ల వ్యాపారవేత్త అధిపతి అయి ఉండొచ్చు, అక్కడ నిలబడరా అని చెప్పి కోర్టులో నిలబెట్టగలడు జడ్జి, లాయర్లు. వాళ్ళకి కోట్లు 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 ఆస్తి, ఈయనకి అంత లేదు. కానీ ఏముంది ఈయనకి? ఒక తప్పు చేసేటప్పుడు వాడినైనా బోన్లో నిలబెట్టే అధికారం. మన దగ్గర బలం లేకపోవచ్చు, పేరు ప్రఖ్యాత లేకపోవచ్చు. దేవుని సంగమా, నీకు యేసు అధికారం ఇచ్చాడు.